నిన్న జరిగిన క్యాప్టెన్సీ టాస్క్లో మామూలుగా ఇచ్చాడు అసలు రాము రాథోడ్. ఫుల్ ఎఫర్ట్స్తో ఇచ్చాడు సమాధానం అందరికీ కూడా. అసలు మానేస్కి అయితే అసలు గుండులో ఉన్న తుప్పు మొత్తం వదిలిపోయింది అనిపిస్తుంది నాకైతే. సో నిన్ను నమ్మను, నువ్వు ఫేక్, నువ్వు సరిగా అసలు నువ్వు నటిస్తున్నావు, అంత సింపతి గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి ఏదైతే అన్నాడో దానికి ఎఫర్ట్స్తో గేమ్తో సమాధానం చెప్పాడు. అసలు ఫెడల్స్ అన్నీ తీసేస్తున్నా కానీ ఈ ప్రియాంక సైడ్ కానీ అసలు ఈ శ్రీజ వైపు అసలు ఒక్కరు కూడా ఫెడల్స్ తీయట్లేదు. సో పడాల పవన్ కానీ వీళ్ళందరి వైపు తక్కువగా తీస్తున్నప్పటికీ కూడాను సో ఇతనికి చాలా ఎక్కువ తీశారు. ఆల్మోస్ట్ 14 ఫెడల్స్ తీశారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ రాము రాథోడ్ ఇటువైపు ఉన్న అతను ఇటువైపుకి వెళ్ళాడు. ఇటువైపు జరిగే విధానం కానీ చాలా కష్టపడ్డాడు నిజంగానే. అంతసేపు అలాగే నించొని అలా పట్టుకొని ఉన్నాడంటే నిజంగా చాలా గ్రేట్. కానీ అందరూ కూడా అతన్నే టార్గెట్ చేస్తున్నారు, అతనుకున్న ఫెడల్సే తీసేస్తున్నారు. సో అన్ని తీసినప్పటికీ కూడా లాస్ట్ వరకు నించొని సో శ్రీజ గారికి ఏంది, శ్రీజ పైన ఉన్నారు, శ్రీజని ఎవరు తీయరు. ఎందుకు తీయరంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ కామనర్స్ అందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు కావాలంటే వాళ్ళనే పంపించచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి రాము రాథోడ్ యొక్క ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ 100% కొట్టినట్లు సమాధానంగా చెప్పాడు అసలు మానీష్కి. సో అంతేకాదు రాము రాథోడ్ టఫ్ కాంపిటీటరు, చాలా సీరియస్ క్యాండిడేటు అని నిన్న జరిగిన టాస్క్లో కంప్లీట్గా అర్థమైపోయింది. ఎంత ఎఫర్ట్ పెట్టాడంటే లాస్ట్ వరకు. ఫుల్ వీడియో కావాలంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానల్లో మొత్తం వీడియో ఉంటుంది, దయచేసి చూడండి ఫ్రెండ్స్.